7వ ఎపిసోడ్. చిన్న పిల్లలా మాట్లాడకు రాగిణి. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు సుఖానికంటే కష్టాలే ఎక్కువ చవి చూడగలవు. ఆనందం కంటే ఆవేదనే ఎక్కువ పంచగలను. ఇంకో విషయం రాగిణి, నువ్వు నన్ను గురించి ఏమనుకున్నా సరే, నేను బాబాయ్ కోరికకు విరుద్ధంగా ప్రవర్తించి ఆయన దృష్టిలో అల్పుణ్ణి కాలేను. నన్ను ఆదరించి ఆప్యాయత కురిపించిన అమృతమూర్తికి ఆయన మనసు నొప్పించగలిగేలాగా నా ప్రాణం ఉండగా నేను ప్రవర్తించలేను. ఆయన చెప్పిందే నాకు వేదవాక్కు. రేపటి నుంచి ఒక వారం రోజులు సెలవు పెట్టమన్నారు, పెడతాను. పెళ్లి పనులు దగ్గర నుండి చేయించమన్నారు, చేయిస్తాను. సంతోషంగా పెళ్లి పనులన్నీ చేస్తాను. నా చేతుల్లో స్వయంగా నీ పెళ్లి పనులు చేయగల భాగ్యం కలగడం నా అదృష్టం కాదా? జగదీష్కి ఏం లాభం? ఏదో కుర్రతనం, కొంటగా ఏవో కొన్ని అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. పెళ్ళైతే వాటంతట అవే సర్దుకుంటాయి. తనేదో పెద్ద ముసలివాళ్లాగా అలా అనేతులు చెప్తున్న నందుని చూస్తే రాగిణి హృదయంలో రోషం, ఆవేదన ఉవ్వెత్తున లేచాయి. చిచి, నిన్ను నమ్ముకుని మా అమ్మతో కూడా పోట్లాడాను. నాకు ఈ శాస్తి కావాల్సిందే. జగదీష్ ఎలాంటి వాడో, అతని గురించి, అతని మంచితనం గురించి నువ్వు చెప్తే తెలుసుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఎన్నాళ్ళు నీ ప్రేమంతా నిజమని నమ్మాను. వెర్రి ఆకర్షణలో పడి నిజమైన ఆత్మీయురాలైన అమ్మకు దూరం అవుతున్నానన్న ఆలోచన కూడా రాలేదు. నీ వంటి వంచకుడిని నమ్మి భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నాను. అమ్మ మాటలు పెడచెవిన పెట్టాను. నీ ప్రేమంతా ఒట్టి నటనని, నీ ప్రతి మాటలో స్వార్థం దాగుందని తెలుసుకోలేకపోయాను. నిన్ను నమ్ముకొని ధైర్యంగా అమ్మతో పోట్లాడాను. పాపం, నా కోసం నువ్వు మీ బాబాయ్ గారి దృష్టిలో అల్పుడివి కావడం ఎందుకు? ఆయన అండ పోగొట్టుకోవడం ఎందుకు? కొండంత అండ పోతే నువ్వు బ్రతకలేవని నీ భయం. ఆ అండతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇప్పించిన ఆ ఉద్యోగం తీస్తే నడి రోడ్లో నిలబడవలసి వస్తుందని భయమని చెప్పు. నీ భయాలకి, స్వార్థానికి ఏవో రంగులు పూసి త్యాగమూర్తిలాగా నా ముందు నిలబడాలి అని అనుకుంటావేమో. కానీ నేను అంత తెలివి తక్కువ దాన్ని కాదు. నీ స్వార్థాన్ని గ్రహించలేనంత వెరిదాన్ని అంతకంటే కాదు. నువ్వింత పిరికివాడవని, బ్రతుకు భయంతో బ్రతకడానికే ఇష్టపడతావని ముందే తెలుసుంటే బహుశా నా మనసుని ఇలా నీ ముందు పరిచి ఉండేదానే కాదు. ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అంటూ లేచి ఆగకుండా కురుస్తున్న కన్నెట్టును తుడుచుకుంటూనే వడివడిగా వెళ్ళిపోతున్న రాగిణిని చేయి పట్టి లాగి వెళ్ళొద్దు అనాలని నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదని, కేవలం నన్ను చిన్నప్పటి నుంచి అనాథగా బ్రతకకుండా అండగా నిలిచిన బాబాయ్ మీద విశ్వాసంతో ఆయన కోరికను తీర్చడం బాధ్యతగా ఎంచే నేను నిన్ను వదులుకోవడం జరుగుతోందే. కానీ నువ్వు లేని నా భవిష్యత్ అంతా భయంకరమో నాకు తెలుసు. అది నీకేం తెలుసు? నా అసహాయతని అర్థం చేసుకుని క్షమించు రాగిణి. అలా నన్ను స్వార్థపరుడిలాగా ఎంచి అసహించుకుంటే నేను భరించలేను అని మనసంతా విప్పి చెప్పాలనుకున్న ఆనంద మాటలు పెదవులు దాటి బయటకు రాలేదు. అలా కోపంగా తనని అసహించుకుంటూ వెళ్తున్న రాగిణిని చూస్తున్న ఆనంద్ హృదయంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన అనురాగాల తరంగాల తాకిడికి తట్టుకోలేక కర్చీఫ్ ముఖానికి కప్పుకొని అలాగే లాన్ మీద ఒరిగిపోయాడు. రాగిణి, నాలో తొలిసారిగా మృదు మధురంగా మనోవీణ మీటినంత స్పందనలు కలిగించి నాలో రాగాలు పలికించిన రాగ తరంగిణివి. అంధకారంలో మునిగివన్న నా మనసులో ప్రేమ జ్యోతితో వెలుగు వెన్నెలలు నింపావు. ఆ వెలుగుకు దూరమై నేను మళ్ళీ ఆ గాఢాంధకారంలో పడిపోతాను. నాలో వెలుగు దూరమైన క్షణికావేశంలో నువ్వు నన్ను అసహించుకున్నా. నీ అంతరంగం అమృతమయం. అందుకే నీ జీవితం వెన్నెల వెల్లువై పొంగాలని మనసారా కోరుకుంటున్నాను. అంతకంటే వేరేమీ చెయ్యలేని నిస్సహాయుడు నీ నందు. పచ్చికలో పడుకుని ఆవేదన తరంగాల్లో మునిగి అందకుండా పోయిన అదృష్టదేవతను తలుచుకుంటూ కలలాగా వచ్చి కలలాగా కరిగిపోయిన తన బ్రతుకులోని ఆనందం ఇంకా జీవితంలో ఉండదు అనుకుంటున్న ఆనంద్ టైం హోగయా సాబ్ అంటూ వచ్చిన వాచ్మెన్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి నెమ్మదిగా లేచి నడక సాగించాడు. తనలోని శక్తి అంతా రాగిణితోనే వెళ్ళిపోయినట్టు నీరసంగా పడుతున్నాయి అతని అడుగులు. బస్సు దిగి ఇంటివైపు నడుస్తూ తలెత్తి చూశాడు. రాగిణి వాళ్ళ బాల్కనీలో ఎవ్వరూ లేరు. మెట్లెక్కి నెమ్మదిగా రూమ్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. తన నేమ్ ప్లేట్ చూస్తుంటే
అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరిగే ఆనంద్కు. బాబాయ్ ఎంత ఆలోచించి పెట్టారు ఆ పేరు. తన బ్రతుకుల్లో లేనిదాన్ని కనీసం పేరులోనైనా చూసుకొని తృప్తి పడ్డానికి. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆనందానికి అసలైన అర్థం ఎప్పుడూ కనిపించలేదు. తను అనాథ అన్న విషయం వద్దనుకున్న అనుక్షణం జ్ఞాపకం వచ్చి ఏ కొంచెమో ఆనందంతో స్పందిస్తున్న హృదయంపై దెబ్బతీసేది. రాగిణి పరిచయమైన తర్వాత ఎందుకో తను అనాథ అన్న విషయం దాదాపు మర్చిపోయాడు. ఆమె సాన్నిధ్యంలో ఆనంద తరంగాల్లో తేలిపోయిన మనసు మళ్ళీ ఇవాళ ఎప్పటి స్థితికి చేరుకుంది. ఆనంద్ అని పేరు పెట్టుకుంటే ఆనందం లేదు, బ్రతుకులో విషాదం అని పెట్టుకుంటే విషాదం ఉండేదేమో బ్రతుకులో. ఆ ఆలోచనలో అప్రయత్నంగా నవ్వొచ్చింది. నిజమే, విషాదమే, పేరులో ఆనందం ఉంది అని అనుకున్నాడు ఆనంద్. పిచ్చిగా సాగిపోతున్న ఊహలకు కళ్ళాలు వేయాలని చూడలేదు. అందినట్టే అంది. అంత దూరం నిలబెట్టిన రాగిణి ప్రేమకు దూరమయ్యాక జీవితం మీద ఆశపోయింది ఆనంద్కు. బాబాయికి విశ్వాసఘాతకం చేయలేనని చెప్పిన తననే నమ్ముకుని ఎన్నో ఆశలు పెంచుకున్న రాగిణికి తను చేసిందేంటి? తన మాటలు అర్థం చేసుకోక రాగిణి అసహించుకుంటుంటే తప్పే ఉంది. రాగిణికి తను విశ్వాసఘాతకుడిలా స్వార్థపరుడిగా కనిపించడంలో అబద్ధమే ఉంది. తను ఎంతగా ఆరాధించాడు రాగిణిని. ఆమె అందెల చిరు శబ్దంతో ఆరంభమైన ఆరాధన, కిలకిలా నవ్వుతూ ఆత్మీయంగా గలగలా మాట్లాడే ఆ మాటలతో మారాకు తొడిగి మనసున రాగిణి ఒక ప్రణయాది దేవతగా నిలిచిపోయింది. కుంచె పట్టుకుంటే ఆమె ముగ్ధ మనోహర రూపం తప్ప మరో రూపమే రావడం లేదు. ఆమె పరిచయమైన తర్వాత తను గీచిన ఏ చిత్రంలోనూ ఆ రూపం చోటు చేసుకోకుండా లేదు. అలా తనలో ఒక భాగంగా మారిపోయిన రాగిణిని ఒక్కరోజులో మనసులోంచి ఎలా తీసివేసుకోగలిగాడు? ఒక్కరోజు కాదు, ఒక జన్మంతా కూడా ఆ పని చేయడానికి చాలదు తనకు. కానీ రాగిణి ముందు అలా కఠినంగా మనసు అరికట్టుకొని మాట్లాడక తప్పలేదు. ఆ ఆవేశంలో పూర్తిగా తనను అర్థం చేసుకునే కన్నా కొంత ఆలోచిస్తే తనను అర్థం చేసుకోగల వివేకం రాగిణికి ఉంది. జగదీష్ పెళ్ళి రాగిణితో నిశ్చయమైందని చెప్తున్నప్పుడు బాబాయ్ ముఖంలో కనిపించిన సంతోషాతి రేఖలు తన కోరికలకు కళ్ళాలు వేశాయి. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చేయరా నందు. మీ జగదీష్ అన్నయ్య పెళ్ళైపోతే ఇక తొందరలో నీకు ఒక అమ్మాయిని చూసి ముడిపెడితే మీ పిన్ని నేను హాయిగా కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అంటూ ఆనందంగా తన భవిష్యత్తును గురించి కూడా ఆత్మీయంగా ఆలోచించే ఆయన ఆప్యాయతకు ఎల్లలేవు. ఆయన చెప్పిన మాటలకు అలాగే బాబాయ్ అని తప్ప మరో మాట చెప్పడానికి నాకేం నోరు పెగలేదు. ఆ మాట చెప్పి రూమ్ తలుపులు బిగించుకున్న ఆనంద్ మళ్ళీ తెల్లవారే వరకు తలుపు తెరవనే లేదు. ఆ రాత్రి భోజనాలు కూడా చేయలేదు, నిద్రపోలేదు. రూమ్లోకి రాగానే బీర్వా తీసి తాను చిత్రించిన ప్రేమ భిక్షువు చిత్రాన్ని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. తను గీసిన చిత్రంలాగే ఆరాధించడానికి తప్ప ఆ అందాల దేవతని అందుకునే అర్హత లేని వాణ్ణన్న విషయం తలుచుకుంటే ఆవేదనతో మెలితిరిగిపోతోంది మనస్సు. తెల్లవారులో అలా ఆలోచిస్తూనే కూర్చున్న ఆనంద్ చివరికి ఒక నిర్ణయానికి రాక తప్పలేదు. తను మొదటి నుంచి ఏ అదృష్టానికే నోచుకోలేదు. ఇప్పుడు ఈ అదృష్టం అలా అందకుండా పోతే తను మామూలుగానే బాధపడతాడు. బాధపడడం తన రక్తంలో జీర్ణించుకుపోయింది. అది తనలో ఒక భాగమైపోయింది. తన మనసు ఏమిటో ఏదో చెప్పి సంతోషంగా ఉన్న బాబాయ్ ఆనందంలో నీళ్లు చల్లి బాధ పెట్టడం కంటే తనకు అలవాటైంది తాను మిగిల్చుకొని వాళ్లకు ఆనందాన్ని పంచి ఆనందంలో పాలు పంచుకొని ఆనందించడం ఉత్తమమైనదిగా తోచింది ఆనంద్కు. తను గీసిన చిత్రాలన్నిటిలో రాగిణి ప్రతిరూపం కనిపిస్తుంటే దాన్ని చూసే భరించే శక్తి లేక ఆ చిత్రాలన్నీ తీసి సూట్ కేసులో అడుగున పడేశాడు. తన జ్ఞాపకాల్ని, రాగిణితో గడిపిన మధుర స్మృతుల్ని అలాగే అణదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నా అది ఫలించడమే లేదు. అవి చిత్రాలు, ఇది కరిగిన నీరైన హృదయం. ఆ నీరు కనిపించకుండా దాచుకోవడం తప్ప ఆపగల శక్తి తనకు లేదు. మనిషికి మనసు, ఆ మనసుకు మమత లేకపోతే
ఆ మగాడి మనుగడ మరి ఇంత దుర్భరంగా ఉండేది కాదేమో. మనిషి కోరిక మనిషి మీదే, మనసు కోరిక మనసు మీదే. ఈ రెండింటికి క్లాష్ వచ్చినప్పుడే ప్రమాదం. మనసు విరిగిపోతుంది, మనిషి మిగిలిపోతాడు. నాకు దక్కించుకున్న రాగిణి మనసును ముక్కలు చేశాను. ఇంకా జీవితంలో రాగిణి నన్ను క్షమించదు. నన్ను మోసగాడిగానైనా గుర్తించుకుంటే అంతే చాలు. రాగిణి ప్రసాదించిన జ్ఞాపకాలు చాలు నా జీవితానికి. ఇంకా నేనేమి కోరుకోను ఈ జీవితానికి అని అనుకుంటూ కళ్ళు మూసుకున్న ఆనంద్ కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. నందు ఎవరో పిలిచినట్లయి గబగబా కళ్ళు తుడుచుకొని తలుపు తీశాడు. ఎదురుగా బాబాయ్. నందు, అప్పుడే పడుకున్నావురా, భోంచేసావా అంటూ వచ్చి కూర్చున్నారు. ఇంకా లేదు బాబాయ్, ఇవాళ ఆకలిగా లేదు, కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకున్నాను అన్నాడు తడబడుతూ, తన ఆవేదన కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ. కుర్చీలోంచి లేచి నందు దగ్గరగా వస్తూ, అరే ఏమిట్రా ఇది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మళ్ళీ జ్వరంగానే రాలేదు కదా, ఈ మధ్య ఏమిట్రా అప్పుడప్పుడు జ్వరం వస్తూనే ఉంది అంటూ నందు నుదుటి మీద చేయి వేశారు. కొద్దిగా వేడిగానే ఉందిరా, అందుకైనా మంచిది ఈ రాత్రికి భోంచేయకు, మీ పిన్నితో చెప్తాను, పాలు తాగి పడుకో, ఇవాళ్ళకి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటూ లేచారు పాలు పంపించడానికి. మరో 5 నిమిషాలు పాలు తీసుకుని వచ్చారు సీతమ్మ గారు. జగదీష్ పెళ్లి నిశ్చయమయ్యాక సీతమ్మ గారు మునిపటి కంటే సంతోషంగా ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో ఆనంద్ గమనించాడు. ఆవిడ తనతో కూడా మునపటి కంటే చనువుగా మాట్లాడుతోంది ఇంట్లో. అప్పుడే పెళ్లి పనుల్లో పడ్డారు. నందు, జ్వరం వచ్చిందా మళ్ళీ? అయ్యో, ఇప్పుడు ఎలాగయ్యా, రేపటి నుంచి ఆఫీస్కి సెలవు పెట్టమన్నారు మీ బాబాయ్, తనకు పెళ్లి పనుల్లో కాస్త ఆసరాగా ఉంటావు కదా అని. నువ్వేమో పడకేసావేమిటయ్యా అన్నారు చిన్నగా నవ్వుతూ, పాల గ్లాసు ఆనంద్కిస్తూ. అంత బాధలోనూ నవ్వొచ్చింది ఆనంద్కు. స్వార్థపూరితమైన ఆదరణకు నిస్వార్థమైన ఆప్యాయతకు మధ్యనున్న అంతరం అర్థమైంది. చిన్నగా నవ్వుతూ, ఏం లేదు పిన్ని, బాబాయ్ ఊరికే హడావిడి పడతారు, మీకు తెలియందే ఉంది, రేపు సెలవు ఎలాగో పెడుతున్నాను. జగ్గు పేరంటే జ్వరానికి ఎంత ధైర్యం ఉండాలి నా దగ్గరికి రావడానికి. మీరు చూస్తూ ఉండండి, జగ్గు పెళ్ళి జామ్ జామ్ అంటూ అవుతుంది. బాబాయ్ నేను కలిసి పూనుకున్నామంటే క్షణాల మీద అన్ని పనులు అయిపోతాయి అన్నాడు లేచి ఉత్సాహం నటిస్తూ. ఆ మాటలతో పొంగిపోయారు సీతమ్మ గారు. మా బాబే, నువ్వుంటే ఇంకా మీ బాబాయికి బాధే ఉంది, అన్ని పనులు నువ్వు చేస్తుంటే కాలు మీద కాలేసుకుని మా మీద పెత్తనం చెలాయించమంటే చెలాయిస్తారు అన్నట్టు రేపు ఆఫీస్ నుంచి రాగానే రాధమ్మ గారికి కూడా కనిపించు పాపం, ఒక్కతే ఆడకూతురు, ఏం కావాలన్నా తనే పరిగెత్తాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళి సాయం చేయి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఏమమ్మో వాడిని ఆ పాలు తాగనిస్తావా, అలా సోచి చెప్తూనే ఉంటావా, వాడిని కాస్త రెస్ట్ తీసుకొని నువ్వు లోపలికి పద అంటూ సీతమ్మ గారిని లోపలికి తీసుకెళ్ళి తలుపులు దగ్గరగా లాగారు రామయ్య గారు. నెమ్మదిగా గడివేసి వచ్చి మంచం మీద కూర్చున్న ఆనంద్కు ఆ పాలు కూడా తాగాలి అని అనిపించలేదు. అయితే తాకపోతే తెల్లవారి బాబాయికి సమాధానం చెప్పుకోవడం తన వల్ల కాని పని. అందుకే అయిష్టంగా నేను నోటికి విషంలా అనిపిస్తున్నా పాలు తాగేశాడు నందు. పెళ్ళి మరి 4 రోజులే అనేసరికి జగదీష్కు మహదానందంగా ఉంది. అతి త్వరలో ఆ పొగరబోతు పోట్లగిత్త రాగిణి పిల్లిలాగా తన కాళ్ల దగ్గరకు శాశ్వతంగా పడి ఉండబోతోంది అని అనుకోగానే ఒక గర్వ వీచిక మనసులో వేచి సన్నటి మీసాల మీదకు చేయి పోనిచ్చి మెలేస్తూ ఊహాల్లోకాల్లో తేలిపోతూ తనలో తానే మెల్లగా నవ్వుకుంటూ స్పీడ్గా పోనిస్తున్నాడు మోటార్ బైక్ను. యూనివర్సిటీ రోడ్డు మీదుగా అలా ఊహా ప్రపంచంలో మునిగి ముందుకు వెళ్తున్న బైక్ లెఫ్ట్ టర్న్ తిరిగి సంగం థియేటర్కి చేరుకుంది. అప్పటికే థియేటర్కి చేరి తన కోసం వెయిట్ చేస్తోంది రాధిక. బైక్ను పార్కింగ్ ప్లేస్లో ఉంచి, సారీ డియర్, కొంచెం లేట్ అయింది, మధ్యలో ఒక ఫ్రెండ్ను కలిసి శంకరమఠం దగ్గర దించమని హఠం చేయడంతో వాడికి తప్పనిసరిగా లిఫ్ట్ ఇచ్చి వాడిని అక్కడ పడేసి నేను ఆఘమేఘాల మీద వచ్చేశాను, పద పిక్చర్ స్టార్ట్ అవుతుందేమో అంటూ సుతారంగా రాధిక నడుం చుట్టూ చెయ్యేసి లోపలికి నడిపించాడు. ఎందుకనో ఎప్పటిలా సంతోషంగా హుషారుగా లేదు రాధిక. జగదీష్ కళ్ళలోకి గుచ్చి చూస్తోంది, ఏదో వెతకడానికి ప్రయత్నిస్తూ. దాంతో కొద్దిగా తడబడ్డాడు జగదీష్. ఏమిటి రాధి, ఇంకా కోపమేనా? సారీ చెప్పా కదా అన్నాడు బుజ్జగింపుగా మౌనంగా. ఇద్దరు వెళ్ళి బాల్కనీలో కూర్చున్నారు.
రాధికకు పిక్చర్ చూడాలనే ఇంట్రెస్ట్ లేదు. జగదీష్ వైపే పరీక్షగా చూస్తోంది. ఇంత ప్రేమగా ఉండే జగదీష్ నన్ను మోసం చేయగలడా? మోసం కాకపోతే ఇన్నాళ్ళు తనతో ప్రేమ నాటకం సాగించి పెళ్లి చేసుకుందామని నమ్మించి చివరికి ఆ రాగిణిని పెళ్లి చేసుకోవడానికే సిద్ధమవుతున్నాడు అంటే అతను పక్కా నటుడే ఉండాలి. తనను నమ్మించి ఇంకా మోసం చేయాలనే ప్రయత్నం. మరొక 4 రోజుల్లో పెళ్ళికొడుకు కాబోతూ తనతో ఒక్క మాట అయినా చెప్పలేదు. తన సర్వస్వాన్ని అతనికి అర్పించుకుంది. అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది, ఆరాధించింది. అతని కోరితే ఏది కాదనలేకపోయింది. అలాంటి తనను మోసం చేస్తాడా? ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు జగ్గు. త్వరగా నువ్వు మా అన్నయ్యతో మాట్లాడావంటే పిచ్చిరాది. మీ అన్నయ్యకు తెలియదనుకుంటున్నావా మన లవ్ అఫైర్? ఎలాగో మీ నాన్నగారి దగ్గర చక్రం అడ్డు వేస్తాడులే. అప్పుడే పెళ్లి జంచాటంలో పడ్డమంటే ప్రేమలో ఉన్న ఆనందం మాయమవుతుంది డియర్. నువ్వు వినలేదా పెళ్లితో ప్రేమ నాశాయ్యా అనే సూక్తి అని ఏవేవో జోక్స్ చెప్తూ నవ్వించి మరికొంతకాలం ఇలాగే హాయిగా ప్రేమ పక్షుల్లా విహరిద్దాం రాది, పెళ్ళికి కావాల్సినంత టైం ఉంది అంటూ తనను మురిపించి ఆ మాట మరిపించేవాడు. చివరికి నాడు ఆ రాగిణిని చేసుకోవడానికి సిద్ధమయ్యాడని తెలిసినా నమ్మలేకపోతోంది వెధవ మనసు. అంతటి విశ్వాసాన్ని పెంచుకుందా తన మీద. అన్నయ్య అంత క్రితం రోజు వచ్చి కోపంగా ఆ మాటలు చెప్తుంటే అబద్ధమని అరిచి వాదన పెంచుకుంది. చివరికి తన అర్థం లేని వితండవాదానికి విసిగిపోయిన అన్నయ్య, సరే నీ ఇష్టం, ఇంకా వాడిని నమ్ముతూ కూర్చో, నీ కర్మ, నేనేం చేస్తాను? నువ్వు ఇలా కలలు కంటూ ఉండు. వాడు మరో 4 రోజుల్లో రాగిణిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడైనా నమ్మకపోతావా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు బయటికి. ఆ రోజు హ్యాబిట్స్లో ఏదో షాపింగ్ అని వెళ్ళారు ఇద్దరు. వచ్చేటప్పుడు రణధీర్ ఆ విషయం చెప్తుంటే అబద్ధమని వాదించింది. అక్కడే వాళ్ళ క్లాస్మేట్ కలిసి తనకు ఆ విషయం చెప్పాడని, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారటని రణధీర్ చెప్తుంటే రోషంతో కళ్ళు ఎర్రబడుతూ ఉంటే అంత అబద్ధం, పచ్చి అబద్ధమని ఉక్రోషంగా అరిచింది. అంత క్రితం రోజు కూడా తను జగ్గు కలిసి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి సరదాగా 2 గంటలు కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. చివరికి అతని కోరిక మీద అతనితో అతని ఫ్రెండ్ రూమ్కి కూడా వెళ్ళారు. అలా అప్పుడప్పుడు వాళ్ళు ఇలా ఆ రంగనాథ్ రూమ్లో కలుసుకోవడం చాలా మామూలుగా జరిగిపోతుంది. రంగనాథ్కు కొంత ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు జగదీష్. అంతేకాకుండా రంగనాథ్కు జగదీష్ అంటే ఒక విధమైన అభిమానం. అందుకే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళగానే నేను అలా వెళ్ళొస్తానంటూ బయటికి వెళ్ళడం, 1-2 గంటల తర్వాత రావడం రంగనాథ్కు అలవాటు. అతను రణధీర్ కూడా ఫ్రెండే. రంగనాథ్కు జగదీష్ అంటే విపరీతమైన అభిమానం, స్నేహం ఉన్న అతని అలవాట్లు తనకి పడలేదు. కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకునే పట్టుదల ఉంది. అందుకనే అతని ఆర్థిక పరిస్థితులే కారణం. 1-2 సందర్భాల్లో రంగనాథ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో జగదీష్ దేవుళ్లాగా ఆదుకొని సాయం చేశాడు. అప్పటి నుంచి జగ్గు ఎలాంటి వాడైనా, అతని అలవాట్లు ఎలాంటివైనా అతని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది రంగనాథ్ మనసు. జగ్గు పట్ల గల అభిమానం, కృతజ్ఞతల కారణంగానే అతను మొట్టమొదటిసారి రాధికను తీసుకొచ్చి రంగనాథ్ను ప్రాధేయపడితే కాదనలేకపోయాడు. రణధీర్ తనకు జగ్గుకు కూడా ఫ్రెండే. అతని చెల్లెలు అలా రావడం, తన వాళ్లకు అవకాశం ఇవ్వడం తప్పుగా అనిపించినా, మేం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను రా అన్న జగదీష్ మాటలు రంగనాథ్కు తృప్తి కలిగించడంతో అప్పుడప్పుడు జగదీష్ రాకతో కోరుకునే ఏకాంతాన్ని అయిష్టంగానైనా కల్పించక తప్పలేదు. తన ఫ్రెండ్ రంగనాథ్ చెప్పాడని అన్నయ్య చెప్తుంటే మనసులో గుబులుగా నిజమేనేమో అనే భయం ఉన్నా పైకి మాత్రం బెంకంగా అన్నీ అబద్ధాలే, నిన్న కూడా కలిశాడు జగ్గు, ఒకవేళ అది నిజమైతే నాతో చెప్పకుండా ఉంటాడా అంటూ మొండిగా వాదిస్తున్న చెల్లెల వైపు కోపంగా చూశాడు రణధీర్. అవునవును, వాడొక సత్య హరిశ్చంద్రుడిగా, మేం అబద్ధాల రాయుళ్ళుగా కనిపిస్తున్నాను నీకు. అనుభవంలోకి వస్తే నీకే అర్థమవుతుంది. అప్పుడు బాధపడ్డ ప్రయోజనం లేదు. ఆ స్క్రౌండ్రల్ను మర్చిపో అంటున్న అన్నయ్య మాటలకు కళ్ళలో నీళ్లు తిరిగాయి రాధికకు. అది గమనించి బాధగా చూసి వెళ్ళిపోయాడు రణధీర్. ఆలోచనలో ములిగి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటే పిక్చర్ చూడకుండా తదేకంగా జగదీష్నే చూస్తోంది రాధిక. ఏదో కామెడీ సీన్ చూసి పగలబడి నవ్వుతూ రాధిక భుజం మీద తడుతూ రాధిక వైపు చూసిన జగదీష్ ఆశ్చర్యపోయాడు. రాధిక కళ్ళు
చిరు చీకట్లో కూడా మెరుస్తూ కనిపించాయి. ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ సీట్లో ముందుకు వంగి చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది రాధిక. జగదీష్ ఆశ్చర్యంగా ముందుకు వంగి రాధికను పొదివి పట్టుకొని పైకి లేపుతూ, ఏంటిది రాధి, ఒంట్లో బాలేదా? ఏంటి అలా ఉన్నావు? ఎందుకు అలా బాధపడుతున్నావు? పోనీ వెళ్ళిపోదామా అన్నాడు అనునయంగా. నెమ్మదిగా తల పైకెత్తి రాధిక జగ్గు ముఖంలోకి చూస్తూ, వెళ్ళిపోదాం జగ్గు, నా మనసేం బాగుండలేదే, నీతో మాట్లాడాలి అంది రుద్ధమవుతున్న గొంతుకతో. జగదీష్కు ఏదో కొద్దిగా అర్థమైనట్టు అనిపించి బహుశా తన పెళ్లి విషయం రాధికకు అంది ఉంటుంది. తను కావాలనే చాలా దగ్గరగా ఫ్రెండ్స్కు కూడా ఇన్విటేషన్ పంపలేదు. రాధికకు తెలిస్తే గొడవ అవుతుందని. అయినా ఎలాగో తెలిసిపోయింది. తనకు మరీ క్లోజ్ ఫ్రెండ్ 4-5 తప్ప కాలేజీలో మరెవ్వరికి తెలియదు. ఇప్పుడు ఇంకా ఈ అపాయం నుంచి ఉపాయంగా తప్పుకోక తప్పదు అని రాధికకు చెయ్యి అందించాడు. ముందుకు నడుస్తున్నారు. రంగనాథ్ రూమ్కి వెళ్దామా అన్నాడు మెల్లగా. వద్దు, ట్యాంక్ బండ్ మీదకు వెళ్దాం అంది రాధిక ఉదాసీనంగా బైక్ మీద కూర్చుంటూ. మరికొంచెం సేపట్లో ట్యాంక్ బండ్ మీద చివరి బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు. తెల్లగా మెడిసిపడే ట్యూబ్లైట్ కాంతిలో అందంగా మెరుస్తున్న ట్యాంక్ బండ్ జీవితంలోని వెలుగుకు ప్రతీకలా ఉంటే, ప్రశాంతంగా ఉన్న జలరాశి చీకట్లో కలిసిపోయి భయంకరంగా జీవితంలోని చీకట్లు మరొక రూపంలో కనిపిస్తోంది. ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్ వైపు దృష్టి సారించిన రాధిక కొద్దిసేపటి వరకు మాట్లాడలేదు. తన ముందున్న అంధకారమే తన భవిష్యత్ అయితే ఆ అంధకారంలో కలిసిపోవడం కంటే మరో మార్గమేమీ లేదు అని ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్న రాధికను చూస్తుంటే జగదీష్కు విసుగ్గా ఉంది. ఏదో సరదాగా గడపాలని వస్తే ఈ ఏడుపు, ఈ మౌనం ఏంటి? ఇవంటే నాకు అసేమని నీకు తెలియదు రాది అన్నాడు సాధ్యమైనంత మామూలుగా అనడానికి ప్రయత్నిస్తూ. జగ్గు, నేను కూడా ఎన్నాళ్ళు ఇదే భ్రమలో ఉన్నాను. బ్రతుకంతా నవ్వుల పంటేనని కలలుగన్నాను. కానీ నన్ను నమ్మించి చేస్తున్న ఈ ద్రోహం దహించేస్తుంటే ఎలా నవ్వను అంటూ బోరున ఏడుస్తున్న రాధిక మాటలకు జగదీష్ కోపం పరాకాష్ఠను అందుకుంది. ఏమిటో ఉపన్యాసాలు మొదలెట్టావు. ఇప్పుడు ఏం కొంపలంటుకుపోయే ప్రమాదం జరిగిందని? నేను నీకేం ద్రోహం చేశాను? ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్న అతని మాటలు వింటుంటే రాధికలో సహనం నశించింది. ఇంకా ఏం కొంపలంటుకోవాలి? నన్ను పెళ్లి చేసుకుంటానని ఇన్నాళ్ళు కబుర్లు చెప్పి చివరికి ఆ రాగిణిని చేసుకోబోతున్నావంటే ద్రోహం ఏముంది? నిన్ను నమ్మి ఇన్నాళ్ళు నీతో కలిసి తిరిగి నీకు సర్వస్వాన్ని అర్పించుకున్నా నన్నేం చేద్దామనుకుంటున్నావు? ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆగని కోపం కట్టలు తెంచుకుంది రాధికలో. పగలబడి నవ్వాడు జగదీష్. ఆ నవ్వు చూసి ఆశ్చర్యపోయింది రాధిక. అంతేనా? ఏ చిన్న విషయానికి నువ్వు ఇంత ప్రాముఖ్యతనిచ్చి బంగారం లాంటి సాయంత్రం నీ ఏడుపుతో పాడు చేస్తావా? ఛీ ఛీ డియర్, రాగిణిని చేసుకున్నా మరో రజనీని చేసుకున్నా నీ స్థానం చెక్కు చెదరనిది. నీది వివాహే ప్రేమనాశాయ అని. అందుచేత మనం వివాహం చేసుకోకుండా ఇలాగే స్వేచ్ఛగా ప్రేమ పక్షుల్లాగే ఉండిపోదాం. జంటగా వ్యవహరిద్దాం. మనకు ఏ రాగిణి అడ్డురాదు. ఇంకా దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే దానికి ఒక కారణం ఉంది. దాని పొగరు అణగాలి. అది నన్ను కాలేజీల్లో ఎంత అవమానపరిచింది నీకు తెలీదు. దానికి ప్రతీకారం తీర్చుకుందే నిద్రపోను. అందుకే పన్నాగం పన్నాను. పెళ్ళి మాత్రమే అక్కడ. ప్రేమ ఎల్లప్పుడూ నీ దగ్గరే. అది అరిచి గీడి పెట్టినా దాన్ని ప్రేమిస్తాను అనుకున్నావా? నో, నెవర్ నెవర్ మై డియర్ రాది అంటూ గడ్డం పట్టుకుని చెప్తున్న జగదీష్ చెయ్యి విసిరుగొట్టి బుసగొట్టే పాములా లేచి నుంచుంది రాధిక. దుర్మార్గుడా, జీవితాంతం నన్ను నీ వంపుడు గతగా ఉంచుకుందామని కలలుగంటున్నావా? నీ మాటలు విని నిన్ను నమ్మేంత ఉన్మాద స్థితిలో నేను లేను. ఇంకా పిచ్చి ఆరాధనలో మునిగి నువ్వు చెప్పినట్టు ఆడడానికి నేను పాత రాధికను కాను. నాలో ఇన్నాళ్ళు ప్రేమ, అనురాగం, ఆరాధనే చూసావు. ఇంకా నా రోషం, ద్వేషం ఎలా ఉంటాయో చవి చూద్దువు గాని. బ్రతికి సాధించలేకపోతే చచ్చైనా నీ మీద పగ సాధించి తీరతాను జగ్గు అంటూ వడివడిగా రోడ్డు వైపు అడుగులేసి ఖాళీగా పోతున్న ఆటో ఆపి ఎక్కేసింది రాధిక. ఆశ్చర్యంగా అంతా చూస్తుండిపోయాడు జగదీష్. ఆ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. అబ్బా, రాధికలో ఇంత పౌరుషం, కోపం ఉన్నాయా? అప్పర ఖాళీలా మారిపోయిందేమిటి? కాసేపట్లో తన ముందు ఎంత వినయంగా ఉండేది. తన అడుగులకు మడుగులొత్తుతూ ఉండే రాధికలో ఇంత మార్ప.
భద్రకాళి స్వరూపంలా ఎలా వెలిగిపోయింది ఆ కోపంలో. బ్రతికి సాధించలేకపోతే చచ్చైనా సాధిస్తుందట. ఏడిసింది అని నవ్వుకుంటూ కేర్లెస్గా బైక్ స్టార్ట్ చేసి బషీర్ బాగ్ వైపు సాగిపోయాడు. మరి వచ్చే ఎపిసోడ్లో ఏమవుతుందో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండే మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.